హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ రేస్. సో మనం ఈరోజు ఈ వీడియోలో కౌంటబుల్ నౌన్స్కి అన్కౌంటబుల్ నౌన్స్కి డిఫరెన్స్ అనేది చూడబోతున్నామండి. ఓకేనా? మరి ఈ నౌన్స్ని మనం కౌంటబుల్గా అన్కౌంటబుల్గా వేటిని డిపెండ్ అయ్యి అంటే వేటి మీద మనం డిపెండ్ అయ్యి డివైడ్ చేసాము అనే విషయాలు చూద్దాం. అదేవిధంగా కౌంటబుల్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ అంటే ఏంటి, వాటిని నేర్చుకోవడం వల్ల మనకి వచ్చే యూజ్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం చూసేద్దాం. ఓకే, రైట్. ఇంకెంత కాలేసం విల్ గో టు ద వీడియో. Yes, nouns can be classified on the basis of number. సో నౌన్స్ అనేవి మనం క్లాసిఫై చేసాం. దేన్ని బేస్ చేసుకుని? నెంబర్ని బేస్ చేసుకుని. అంటే ఆ నౌన్స్ ఉండే యొక్క సంఖ్యని బేస్ చేసుకుని మనం 2 kindsకి క్లాసిఫై చేసామండి. కొన్ని కౌంటబుల్, మరికొన్ని అన్కౌంటబుల్ అండి. కౌంటబుల్ అంటే పేరులోనే ఉంది, వాటిని మనం కౌంట్ చేయగలం. అన్కౌంటబుల్ అంటే వాటిని మనం కౌంట్ చేయలేం. మరి ఏ నౌన్స్ని కౌంట్ చేయగలం, ఏ నౌన్స్ని కౌంట్ చేయలేము, అవి అలా తెలుసుకోవడం వల్ల మనకి ఎలా యూజ్ అవుతాయి అనేవి మనం నేర్చుకుందాం. ఓకే, రైట్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ సీ అబౌట్ కౌంటబుల్ నౌన్స్. సో ఇక్కడ కౌంటబుల్ నౌన్స్ కనుక చూసినట్లయితే మీరు దీస్ నౌన్స్ కెన్ బి కౌంటెడ్ విత్ నెంబర్స్ అండి. సో ఈ నౌన్స్ అంటే మనం నెంబర్స్గా కౌంట్ చేయొచ్చు. నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 అని చెప్పచ్చు కౌంటబుల్ నౌన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయని క్వశ్చన్ వేసినప్పుడు 1 2 3 4 కౌంట్ చేయొచ్చు మనం. అంటే నెంబర్లో కౌంట్ చేసి చెప్పచ్చు. దీన్ని మనం 4 మ్యాంగోస్ ఉన్నాయని చెప్పచ్చు. ఓకేనా? సో అలా కౌంట్ చేయగలిగితే కౌంటబుల్ నౌన్స్ అన్నారు. ఇంకా దాంతోపాటుగా దీస్ నౌన్స్ హ్యావ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం కదా. సో దీనికి మనకి సింగులర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ ఒకటే యాపిల్ ఉంది. ఒకటే యాపిల్ ఉంటే సింగులర్ యాపిల్. యాపిల్స్ మోర్ ఉన్నాయి, చూసారు అక్కడ 1 2 3 యాపిల్స్ ఉన్నాయి అంటే ప్లూరల్. అంటే వీటికి సింగులర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ హియర్ ప్లూరల్ ఆల్సో. ఓకేనా? మనం వీటిని కౌంట్ చేయగలం. కౌంటబుల్స్కి సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, యాపిల్స్. బుక్, బుక్స్. మనం బుక్స్ని కూడా కౌంట్ చేయొచ్చు కదా. 1 book 2 book 3 books అని చెప్పచ్చు మనం. సో బుక్స్ని కౌంట్ చేయొచ్చు, అలా డోర్స్ని కౌంట్ చేయొచ్చు. కౌంట్ చేస్తాం. లైక్ వాటిని సింగులర్ ఉంటే ఒకటి ఉంటే సింగులర్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం. సో దీస్ నౌన్స్ యూజ్ ద ఇంటరాగేటివ్ ఎక్స్ప్రెషన్ లైక్ హౌ మెనీ. ఒకవేళ మనం ఈ నౌన్స్ని ఎన్ని అని క్వశ్చన్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ద ఎక్స్ప్రెషన్ లైక్ హౌ మెనీ అండి. హౌ మెనీ అంటే ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద చూసినట్లయితే మీకు ఎన్ని బుక్స్ ఉన్నాయని అడుగుతున్నాను. హౌ మెనీ బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్? ద ఆన్సర్ ఈజ్ 2. హౌ మెనీ కంప్యూటర్స్ డూ యూ హ్యావ్? మీ దగ్గర ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? 3. అంటే మనం కౌంట్ చేసి చెప్పచ్చు. సో కౌంటబుల్ నౌన్స్కి ఇప్పుడు కూడా మనం హౌ మెనీ అనే దాన్ని యూజ్ చేయాలి. మెనీ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్. ఓకేనా? రైట్. మరి వీటితో పాటుగా కౌంటబుల్ నౌన్స్కి మనం ఆర్టికల్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాట్ అంటే ఒక బ్యాట్. అన్ యాపిల్ ఒక యాపిల్. అంటే కౌంటబుల్ నౌన్స్ అవి కూడా సింగులర్లోనే ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి, సింగులర్లో ఉండాలి. అప్పుడు మనం ఆర్టికల్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కౌంటబుల్ నౌన్స్ అండి. ఒకసారి చూసేద్దాం. కౌంటబుల్ నౌన్స్ వీ కెన్ కౌంట్ అండి. 1 2 3లో కౌంట్ చేయొచ్చు, అండ్ వాటికి సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మనకు క్వశ్చన్ అడగాలి అంటే కౌంటబుల్ నౌన్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే హౌ మెనీ అని క్వశ్చన్ చేస్తే వీ కెన్ గెట్ ద ఆన్సర్. అదేవిధంగా వీ కెన్ యూజ్ ఆర్టికల్స్ లైక్ ఏ అండ్ యాన్ని మనం కౌంటబుల్స్కి యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఏ అండ్ యాన్ ఇట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ 1 అండి, ఒకటి అని అర్థం. సో కాబట్టి సింగులర్స్కే యూజ్ చేయాలి. ఏ బుక్, ఏ పెన్, ఏ బ్యాట్, అలాగే అన్ యాపిల్, అన్ యాంట్. సో ఓన్లీ సింగులర్స్కి మాత్రమే వాడాలి. అది కూడా కౌంటబుల్ అయి ఉండాలి, అంటే లెక్క పెట్టగలిగిన వాటి ఉండాలి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కౌంటబుల్ నౌన్స్ అండి. నౌ వి విల్ సీ అన్కౌంటబుల్. హియర్ వీ హ్యావ్ అన్కౌంటబుల్ అండి. సో కౌంటబుల్ అంటే ఇందాక లెక్క పెట్టచ్చు అని చెప్పాము. అన్కౌంటబుల్ చూడండి, ఫస్ట్ పాయింట్, దీస్ నౌన్స్ కెనాట్ బీ కౌంటెడ్ విత్ నెంబర్స్. మనం నెంబర్లో చెప్పలేమండి. అంటే ఎన్ని కేజీలు అన్ని కేజీలు అని చెప్పచ్చు, కానీ కేజీల్లో ఎన్ని ఉన్నాయని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, మనం ఎన్ని కిలోలో చెప్పచ్చు, కానీ కిలోల్లో ఎన్ని షుగర్ పలుకులు ఉన్నాయో చెప్పగలమా? చెప్పలేం. సో అలాగా అన్కౌంటబుల్ అండి. ఇవన్నీ మన నెంబర్లో కౌంట్ అయితే చేయలేం. ఓకే, దిస్ నౌన్స్ టేక్ ఓన్లీ సింగులర్ అండి. వీటికి ఇప్పుడు సింగులర్సే ఉంటాయి, వాటికి ప్లూరల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హనీ అంటాము, హనీస్ అనం కదా, రైసెస్ అనం కదా, రైసే. అంటే ఇప్పుడు కూడా ఇవి సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. ఓకేనా? సో హనీ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్. అండ్ ఆయిల్ కూడా అన్కౌంటబుల్ అండి. ఓకేనా? మెజర్ చేయగలం కానీ కౌంట్ చేయలేం మనం వాటిని. ఒకవేళ ఇప్పుడు అన్కౌంటబుల్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మనం హౌ మచ్ అని క్వశ్చన్ చేస్తామండి. అదే కౌంటబుల్ అనుకో హౌ మెనీ అని క్వశ్చన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మచ్ రైస్ డూ యూ హ్యావ్? హౌ మచ్ రైస్ డూ యూ హ్యావ్ అంట. అంతేగాని హౌ మెనీ రైస్ అనకూడదు. మెనీ వేటికి వాడాలంటే కౌంట్ చేసే వాటికి. రైస్ మనం కౌంట్ చేయలేం కదా, కాబట్టి హౌ మచ్ రైస్ డూ యూ హ్యావ్ అనాలి. నెక్స్ట్, హౌ మచ్ షుగర్ వుడ్ యూ లైక్ ఇన్ యువర్ కాఫీ? నువ్వు ఎంత షుగర్ వేసుకోవాలి అనుకుంటున్నావు? లైక్ హౌ మచ్ షుగర్,
హౌ మచ్ షుగర్, షుగర్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్. ఓకేనా? సో అలా అండి. అన్కౌంటబుల్కి అయితే హౌ మచ్ అని యూజ్ చేస్తాం, హౌ మెనీ అనేది మనం కౌంటబుల్కి యూజ్ చేస్తాం. సో మెనీ యూజ్డ్ ఫర్ కౌంటబుల్, మచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్కౌంటబుల్. అదేవిధంగా ఇక్కడైతే మనం ఆర్టికల్ వాడకూడదండి. అంటే అన్కౌంటబుల్ వాటర్ ఉంది, వాటర్ మనం లెక్క పెట్టలేం కదా. సో ఏ వాటర్, యాన్ వాటర్ అనకూడదు. అసలు నో ఆర్టికల్ అండి. వాటర్కి ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. అలాగే షుగర్కి ముందు కూడా ఆర్టికల్ రాదు. అంటే అన్కౌంటబుల్స్ ఆర్టికల్స్ తీసుకోవని తెలుసుకోండి. ఓకేనా? వాటర్, ఆయిల్, షుగర్, హనీ లెక్క వేటినైతే మనం కౌంట్ చేయలేము, అన్కౌంటబుల్ థింగ్స్ ఉంటాయి, వాటిని మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. కౌంట్ చేసే వాటికి మాత్రం ఏ బకెట్ అంటాం. అంటే బకెట్స్ని కౌంట్ చేయొచ్చు కదా. సో అలా అంటే కౌంటబుల్స్కి వీ కెన్ యూజ్ articles, uncountables we should not use and we cannot use articles anamata, right? So this is all about uncountable andi. I hope you understand the video. Thank you my dear students. కౌంటబుల్కి అన్కౌంటబుల్కి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. కౌంటబుల్ అంటే మనం లెక్క పెట్టచ్చు, అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేము. వాటికి సింగులర్స్ అండ్ ప్లూరల్స్ ఉంటాయి, వీటికి ఓన్లీ సింగులర్ మాత్రమే ఉంటాయి. అండ్ వాటిని అయితే కనుక హౌ మెనీ అంటాము, వీటిని క్వశ్చన్ చేయాలంటే హౌ మచ్ అంటాము. వాటికి ఏ అండ్ యాని యూజ్ చేస్తాం, వీటికి కనుక ఏ ఆర్టికల్ని యూజ్ చేయం. ఓకేనా? రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై వీడియో వెరీ వెల్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. అండ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ simple techniques in videos, please subscribe to my channel. Thank you. Bye bye.